నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐఏఎస్ ఐపీఎస్ భూములంతా పదిలంగా పేదల పట్టాలు, రిజిస్ట్రేషన్, కన్వేయన్స్ ఛార్జ్ వంటి విధానాల్లో పెద్దలకు ఎలాంటి పంపిణీ జరుగుతుందో అలాగే జరిగేలా చర్యలు. ఒంగోలు సభలో సీఎం జగన్ వెల్లడి. బీజేపీ విజయ సంకల్ప యాత్రపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించిన కిషన్ రెడ్డి. ఒంగోలు పబ్లిక్ మీటింగ్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఐఏఎస్ ఐపీఎస్ ల భూములంతా పదిలంగా పేదల పట్టాలు, రిజిస్ట్రేషన్, కన్వెన్షన్ ఛార్జ్ వంటి విధానాల్లో పేదలకు ఎలా పంపిణీ జరుగుతుందో అలాగే జరిగేలా చర్యలు. ఒంగోలు సభలో సీఎం జగన్. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్లకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను డీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఖాళీ కూర్చుంటారా సార్? ఖాళీ కూర్చుంటారా? ఎక్కడో పెట్టుకోవాలి కదా, ఏదో సపరేట్ పెట్టుకోనియండి, తప్పే ఉంది. రాజకీయ పార్టీలు వాళ్ళ సాధువులా లేదా ఋషులా తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోడానికి? రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభలు సమావేశాలు పెట్టుకొని ఏదోలాగా మరి అది కూడా ఎప్పుడు చేస్తారు? మా సైడ్ అయితే మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చింది అనుకోండి, కొంతమంది వ్యవసాయాలు వేసుకొస్తారు. అలాగే వీరికి పండుగ చేసింది, ఇదో పండుగ. ఆ పండుగలాగే వీరికి ఎన్నికలు వస్తేనే పండుగ. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ వేష భాషలు, వాళ్ళ తాలూకు హావభావాలు, వాళ్ళకున్న భాషని అన్నింటి ప్రజల ముందు నేను కాదన్నా రాజకీయ పార్టీలకి అని చెప్పాను. ఒక ప్రతిపక్షం కానీ తప్పు ఏంటి తప్పు అయితే అధికారంలో మేము ఉన్నప్పుడు మేము సంవత్సరం పొడుగుతా మేము ప్రజలతో మమేక్యం ఉంటాం కాబట్టి వెళ్తుంటాం ప్రతిపక్షాలకి ఏముంటాయి? ఎన్నికలప్పుడు తప్ప ఉట్టప్పుడు పని ఉండదు. దానికి ఇందుకు పని ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది. మేము ప్రభుత్వం మాది విఫలమైన ప్రభుత్వం కాదు, మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం. మాది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోగ్యమైన ప్రభుత్వం మాది. అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమకి అభివృద్ధికి మారుపేరుగా జరుగుతున్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 14 కాలంలో మా పరిపాలన విధానం అది. సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది 4 సంవత్సరాలు 10 నెలలు. ఇప్పుడు 2 నెలలైనా పోయి వాళ్ళు వేషం వేసుకొని మేకప్ వేసుకొని రాకుండా ఉండమంటే ఎలాగవుతుంది? ధర్మం అది? చెప్పండి. సరే అది పని ఎవరు కానివ్వండి, తప్పేముంది? ఒక విషయం చెప్పింది ఇంటరా, ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరు పోటీ చేయాలా? 30 మంది చేస్తారా? 30 మంది ఒకరు ఊపుని, ఇద్దరుదే ఒకరు, తప్పే ఉంది? అవన్నీ అవి వాళ్ళు ఎందుకోవాలి, కానీ నా మీద ఎవరు పోటీ చేయాలి కదా. నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి. అది XYZ. సరే అది ప్రతిసారి అయింది, ఈసారి తప్పుతుంది ఎట్లది? నేను బ్రేక్ చేయాలి, ఆయనకి ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఓకేనా? అదేదో ఆయన అడగండి. ఓకే, ఉంటాను. బై, సీ యూ. కూడా జరిగింది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నిటిని కూడా రేపు దానికో జీవీఎం ఉంది,
ఆ జీఎంలో అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. 20 తారీఖు విజయవాడ వాళ్ళు నిర్మించుకుంటామని నాకైతే వాళ్ళు నిర్మించుకుంటామని అక్కడ చెప్పారు. మాకు తెలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాము, మరి నిర్ణయం మారుద్ది. మేమైతే రిక్వెస్ట్ చేశాము నిర్మించుకోమని, ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము. దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను. సంప్రదాయం అనేది ఒకటి ఆలోచించాలి. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్. ఎప్పుడు ఇస్తారు ఇంటీరియం రిలీఫ్? పిఆర్సీ ఆలస్యమైతే ఇస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు వచ్చి మనకి కోవిడ్ వచ్చింది కాబట్టి అది ఆలస్యమైంది అప్పుడు. కాబట్టి అప్పుడు ఐఆర్ని ప్రకటించాం, దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు వచ్చి అవసరం లేదు, ఇన్ టైంలోనే పిఆర్సీ ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా ఐఆర్ ఎందుకు? కొన్నాళ్ళ రేట్లో చేస్తామన్నప్పుడు ఇంకా ఐఆర్తో ఇంకా అది వస్తుందే, ఆ అంశం వస్తుందే కాదు. బీజేపీ విజయ సంకల్ప యాత్రపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గెలుస్తాము, ఇంక్లూడింగ్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కథ ఒడిచింది, కథ అయిపోయింది. వాళ్ళ యొక్క స్టోరీ అయిపోయింది. వాళ్ళ అవినీతి కథ, వాళ్ళ కుటుంబం కథ ఈరోజు తెరమరుగవుతుంది, కనుమరుగవుతుంది. అవసరం లేదు. వాళ్ళు దోచుకున్నది చాలు, చేసిన పాలన చాలు, చేసిన అహంకారపూరితమైనటువంటి నియంత్రితమైనటువంటి అవినీతి పాలన చాలు. కాబట్టి కేసీఆర్ కుటుంబమే అవసరము ఈరోజు తెలంగాణలో లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే ఉండదు. ఏమని అడుగుతారు వాళ్ళు? ఓటు ఎవరికి ఓటు అడుగుతారు? వాళ్ళు ఓటేస్తే దేశాన్ని కానీ తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టని అడుగుతారు. కాబట్టి టీఆర్ఎస్కి అవసరము ఈరోజు తెలంగాణలో లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే గుర్తించింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాను. మీకు ఓటేసాం కదా శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు. మీరు ఏదైతే 6 గ్యారంటీల పేరుతో గారడీ చేశారు కదా, 6 గ్యారంటీలతో గారడీ చేసి అధికారంలోకి వచ్చారు. మరి మీ గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా? కనీసం మీకు అవగాహన ఉందా? క్లారిటీ ఉందా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్తారా? ఈరోజు ఏ రకంగా రైతుల రుణమాఫీ ఎప్పుడు చేయబోతున్నారు? రైతు బంధు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు? ఎన్ని రోజులు ఇస్తారు? మీరు శాశ్వతంగా మీరు కనీసం మీరు అధికారంలో ఉన్నన్ని రోజులైనా ఏ రకంగా ఇస్తారో మీ దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక నేను ఉందా? ఏరు దాటేంత వరకు మరి ఈరోజు ఏంటి మల్లయ్య, ఏరు దాటినంత బోడి మల్లయ్య అనే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 40 సీట్లు తగ్గించుంటే అవకాశం. వాళ్ళు పెట్టిన కూటమి బద్దలవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచిపోతా ఉన్నారు. 2019కి ఇప్పుడు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనంగా ఉంది. ఇప్పుడు 3 రాష్ట్రాలు అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ 4 సీట్లు బీజేపీ గెలుస్తారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు. కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్నారు, తెలంగాణలో కూడా మరి ఒక్క సీటు రావడం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళు
ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఓటేస్తే దేశానికి మేలు జరుగుతుందో చెప్పాలి. రోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మీరు 17కు 17 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి అయితే వస్తే, మూడోది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, ఆ ప్రభుత్వం పైసలు ఇస్తే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ పోయిందనమాట. అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ఒడిచిపోయింది. ఈరోజు చెప్తా ఉన్నారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలా, నెంబర్ 1, అది అసాధ్యం, సాధ్యం కాదు. రాహుల్ గాంధీ తల కిందికి పెట్టి కాలు మీది పెట్టి తెలంగాణలో ఇంటింటికి తిరిగినా అది సాధ్యం కాదు. 17 సీట్లు గెలవరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఉన్న 40 సీట్లు పోతాయి, తగ్గుతాయి కానీ పెరిగే సమస్య లేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కూడా మొండి పట్టు పట్టి ధర్నాలు చేశాము, ఆఖరికి అరెస్ట్లు అయ్యాము, గాయపడ్డాము, అవమానపడ్డాం కూడా. ఇదంతా పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధమే. ఈ ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం పార్టీ అయితేనేమి, సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేస్తున్నాము, మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కృతజ్ఞతలు. ఈరోజు సిపిఎం పార్టీ కూడా ముందుకొచ్చింది. ఈరోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యేచూరి గారిని కలవడం జరిగింది. కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది. ఈరోజు 2 పార్టీలు, ఇటు శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు అందరూ కలిసి వచ్చి వాళ్ళ డెలిగేషన్తో సహా వచ్చి మాకు అభినందనలు తెలియజేయడమే కాకుండా ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి, బీజేపీ పార్టీకి ఆ 2 పార్టీలు బి టీములుగా ఉన్నాయి కాబట్టి మేమందరము కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యము. కాబట్టి మేమందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో, ప్రజా ఉద్యమంలో ఇండియా కూటమిలో భాగమైన ఈ 2 పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరపున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖార్గే గారే వస్తున్నారు. 26వ తేదీన అనంతపూర్ టౌన్లో ఒక సభ జరగబోతుంది. ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడబోతున్నాము. ప్రజా సమస్యల తరపున పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో మేము ఇటు సిపిఐ పార్టీని, సిపిఎం పార్టీని కూడా ఆహ్వానిస్తున్నాము. మీరు కూడా పాల్గొనండి, అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము. ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మేమందరము కలిసికట్టుగా ఒక ఫోర్స్లా తయారు కాకపోతే బీజేపీనైనా, ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీనైనా, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్న వైసీపీనైనా కొట్టడం కష్టం. కాబట్టి మేమందరం కలిసే ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. నేను పొత్తుల పైన చర్చలు జరగలేదు అంటే నేను మీకు అబద్ధాలు చెప్పిందాన్ని అవుతాను. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు. మా చర్చలు జరుగుతున్నాయి. మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. వీలైనంత వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలను రిప్రజెంట్ చేయాలి అంటే ప్రజాప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్. కాబట్టి పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చునుంటే 2014లో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చుండేది. కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఏవైతే ఇచ్చిందో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకంతో ఇచ్చిన హామీలవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆ రోజున 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా మనం ఇంకా ఎక్స్టెండ్ చేయండి స్పెషల్ స్టేటస్ అని అన్నున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఏ 10 సంవత్సరాలు అయితే బీజేపీ ఇవ్వలేదో స్పెషల్ స్టేటస్, ఏ 10 సంవత్సరాలు అయితే
చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారో స్పెషల్ స్టేటస్ తేవడంలో, ఏ 10 సంవత్సరాలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారో స్పెషల్ స్టేటస్ తేవడంలో, ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ వచ్చుండేది, వేల కొద్ది పరిశ్రమలు వచ్చుండేవి, వేల కొద్ది లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చుండేవి. ఆ రోజున గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చునుంటే ఈ పార్టీకి పోలవరం ప్రాజెక్టు పూర్తి కూడా అయిపోయేది, మనకు ఒక రాజధాని కూడా వచ్చుండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ప్రతి విభజన హామీ ఈ రోజుటి వరకు నెరవేరిపోయి ఉండేది కూడా. ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆన్ పారుగా ఉండేది ఆంధ్ర రాష్ట్రం. ఈ రోజు లేదు ఆంధ్ర రాష్ట్రం అంటే ఈ పాపం ఎవరిదో ఆలోచించండి. బీజేపీ పార్టీ మాటిచ్చింది తిరుపతిలో, మోడీ గారు స్వయంగా మాటిచ్చారు తిరుపతిలో స్పెషల్ స్టేటస్ గురించి. మరి ఎందుకు మీరు అంత మా భక్తుంది అంటారు కదా, రామ భక్తులం ఇంకో భక్తులం అంటారు కదా, మరి మీరు పుణ్యక్షేత్రంలో మీరు మాట ఇచ్చి మీరే మాట నిలబెట్టుకోకపోతే మీరు ఎలాంటి మనుషులు, మీరు మోసం చేసిన వాళ్ళు కాదా అని అడుగుతున్నాం. అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు, స్పెషల్ స్టేటస్ కోసం పొత్తు పెట్టుకుంటున్నామన్నారు, కానీ ఆయన ఆ మాటను విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసమే అన్నారు, మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్నారు, కానీ అధికారం వచ్చినాక అధికారం అనుభవిస్తూ ఒక్క రాజీనామాలు కూడా ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. వీళ్ళు కాదా బీజేపీకి మన స్పెషల్ స్టేటస్, మన పోలవరం, మన రాజధానిని తాకట్టు పెట్టింది ఎవరో ఆలోచన చేయాలి ప్రజలంతా. మన తిరుపతిలో మోదీ గారు స్వయంగా వచ్చి 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విధంగా ఓ చక్కటి సభ, ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నామో వివరించడానికి ఇదో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతతోటి, భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. అదేవిధంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, సమిష్టిగా పనిచేసుకునే విధానం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రతి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈ సభకి వాళ్ళు కూడా వచ్చి హాజరవ్వాలని, కలిసి మనం చేసుకుంటున్న ఈ సభని విజయవంతం చేసే విధంగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం. వేదిక పైన సుమారు 500 మందితోటి ఏర్పాటు చేసే ఈ వేదికలో 250 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 250 మంది జనసేన పార్టీ నుంచి, 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఆశీస్సులు అయ్యేటట్టు ఓ చక్కటి ఏర్పాటు మా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి చేయబోతున్నారు. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సుందరవందనంగా తీర్చిదిద్ది రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన సభ నిర్వహించడానికి మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. మరింత వేగంగా పనులు జరిగే విధంగా ప్రతి అంశం పైన ఒక మంచి ప్రణాళికతోటి, వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న వారికి పార్కింగ్ ఏర్పాట్లు, ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా లోతుగా మేము విశ్లేషించుకుని ఎక్కడ కూడా ఒక్క పొరపాటు లేకుండా సురక్షితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజలు విసుకెత్తిపోయి ఈ సభ ద్వారా వారి తరఫున గలం వినిపించే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించబోయే పరిస్థితి, సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఎన్నికల హడావుడంటే కేవలం ఎన్నికలప్పుడే కాకుండా
ఎన్నికలకు జరగబోయే ఈ ప్రయాణం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వివరిస్తారు. పేదలకి, సమాజంలో ఉన్న పెత్తందారుల కోసం మంత్రి కోసం మరి నిన్న 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి. మేము ఈ రోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన ప్రాణం కోసం దిగిపోయే 45 రోజుల ముందు బీజేపీ నేత లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. దిశగా పరిశోధనలు జరిగేందుకు కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి అంశం కాదు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మరి ఇవాళ బీబీనగర్లో ఈ పాటికే ప్రారంభించి ఏ రకంగా ఇవాళ పేదలకు ఈ యొక్క మొత్తం తెలంగాణ మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం, ఈ రకంగా దాదాపు 50,848 కోట్లతో తెలంగాణలో 15 కొత్త రైల్వే లైన్లు, అంతర్జాతీయ స్థాయిలతో రైల్వే స్టేషన్ల మార్పు, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా రైల్వే స్టేషన్ల రూపురేఖలు, మొన్న కొత్తగా కొమ్మరవెల్లి ఏదైతే ఇవాళ ఆ యాదవులు, కుర్మలు మరి ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఆ కొమ్మరవెల్లి ఆ యొక్క జాతరకు మరి పర్యాటకులను, భక్తులు ఏదైతే దోహదపడే విధంగా ఒక ఎర్రబల్లి మన రైల్వే స్టేషన్ కూడా అక్కడ మరి శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేషన్లే కాకుండా జిల్లా నగరాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో కూడా రైల్వే స్టేషన్ల కోసం మోదీ ప్రభుత్వం అంటే ఒకవైపు రైల్వేస్, హైవేస్ 1,04,000 కోట్లతో నేషనల్ హైవేస్ తెలంగాణలో, 21,000 కోట్లకు హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు మంజూరు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత ఆధునిక సౌకర్యాలతో దాన్ని పూర్తిగా మళ్ళీ నిర్మించడం, 220 కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు ఇవాళ మరి కిసాన్ సమ్మాన్ నిధి కింద సహాయం చేయడం, దాంతోపాటు 10 కోట్ల మరి ఉజ్వల గ్యాస్ కింద దేశవ్యాప్తంగా కూడా మహిళలకు మరి ఉచితంగా గ్యాస్ ఇస్తే తెలంగాణలో 11 లక్షల మంది మహిళలు లబ్ధి పొందిన విషయం. అదే రకంగా జన్ధన్ ఖాతాలో తెలంగాణలో 1 కోటి మందికి జన్ధన్ ఖాతాలు తెరిపించి నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరి ఆర్థిక సహాయాలంతా కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు చేర్చే విధంగా ఈ రకంగా ముద్రా యోజన కింద దాదాపు 60 లక్షల మంది లబ్ధి పొందిన అంశాన్ని ఈ రకంగా చూసుకున్నట్టయితే ప్రతి 2 రోజులకు ఒక కాలేజు, ప్రతి వారానికి ఒక యూనివర్సిటీ, ప్రతి మరి గత 10 సంవత్సరాల్లో వైద్య కళాశాలలు రెట్టింపు చేసి ఈ రకంగా ఐఐఎంలు, ఐఐటీలు, అదే రకంగా యువత కోసం ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించే విషయాన్ని ఈ అంశాలు మేము ప్రస్తావిస్తూ ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీద లేదా పేదల సంక్షేమ పథకాల మీద ప్రధానమంత్రి విశ్వకర్మ దాదాపు ఈ యొక్క తెలంగాణను కూడా మరి 1,00,000 మందికి పైగా దోహదపడ్డ పథకం వీటి గురించి ప్రస్తావించకుండా కేవలం చవకబారు రాజకీయాలు మరి వాళ్ళ స్థాయి తగ్గించుకొని హోదా తగ్గించి మంత్రులు, ముఖ్యమంత్రి వారు మాట్లాడే భాష అసహించుకుంటారు. బీజేపీ నాయకుల మీద వ్యక్తిగతమైన దూషణలు తప్పితే మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి, మోడీకి సరితూగే వ్యక్తి మీ పార్టీలో ఎవరు ప్రధానమంత్రి అని చెప్పితే దానికి జవాబు లేదు. రాహుల్ గాంధీయా, సోనియా గాంధీయా, ఈ ప్రియాంకనా, మల్లికార్జున ఖర్గేనా, లేకపోతే మమతా బెనర్జీయా, మీకు ఒక ఎజెండా లేదు, ఒక నాయకుడు లేదు, ఒక నిబద్ధత లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ ఖచ్చితంగా రాబో రోజుల్లో మేము ఆశించినట్టుగా తప్పకుండా ప్రజలు కూడా అబ్కీ బార్ అంటే మరి 400 పార్ అంటున్నారు, ఫిరేక్ బార్ అంటే మోదీ సర్కార్ అంటున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా రేపు మోదీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు గెలిపించి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మోదీ గారికి కానుక ఇస్తామని చెప్పి ఈ విజయ సంకల్ప యాత్ర ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని 10 సంవత్సరాల పాలన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది దోహదపడతా ఉన్నది.
పార్టీలు నలిగిపోవడం కూడా ఖాయం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, దోపిడీ, ప్రజా సొమ్మును లూటి చేసి ఆ రకంగా మరి ఎన్నికల సమయంలో ఈ అంశాలను ప్రస్తావించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతులను పరులను కాపాడేలా కాపలా రాస్తుందనేటువంటి భావన ఇవాళ సర్వత్రా పల్లెలు కూడా వ్యక్తమవుతుంది. మీరు ఎన్నికల ముందు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐఏఎస్ ఐపీఎస్ భూములంతా పదిలంగా పేదల పట్టాలు, రిజిస్ట్రేషన్, కన్వేయన్స్ ఛార్జ్ వంటి విధానాల్లో పెద్దలకు ఎలాంటి పంపిణీ జరుగుతుందో అలాగే జరిగేలా చర్యలు. ఒంగోలు సభలో సీఎం జగన్ వెల్లడి. బీజేపీ విజయ సంకల్ప యాత్రపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించిన కిషన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.